ఈ సెషన్లో మనం మోషన్ ట్వీన్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూస్తాం. ప్రీవియస్ సెషన్లో మనం ఒక డాక్యుమెంట్లో ఉన్న ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి, లేదంటే దానికి ఒక మూమెంట్ క్రియేట్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ లేదంటే కీ ఫ్రేమ్స్ అనేటివి సెట్ చేస్తూ మూవ్ చేస్తాం. అట్లా ఫ్రేమ్ బై ఫ్రేమ్ సెట్ చేయడం అనేది చాలా రిస్క్ అండ్ స్మూత్నెస్ కూడా రాదనమాట. దానికి మనం ఆల్టర్నేటివ్గా మోషన్ ట్వీన్ అనే ఒక ఆప్షన్ని యూజ్ చేయబోతున్నాం. మరి ఫస్ట్ మీరు దేనికి మోషన్ ట్వీన్ సెట్ చేయాలో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. హెలికాప్టర్ చాపర్ 4 అనే లేయర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. కీ ఫ్రేమ్ మీద మీరు ఇట్లా పాయింట్ అవుట్ చేయండి. ఇప్పుడు మాడిఫై దీంట్లోకి వెళ్ళి కన్వర్ట్ టు సింబల్ అని సింబల్గా దీన్ని కన్వర్ట్ చేయండి. ఎందుకంటే మనం మోషన్ ట్వీన్ని సెట్ చేయాలంటే అది సింబల్ అయి ఉండాలి, లేదంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్ అన్నా అయి ఉండాలి. మరి దీన్ని సింబల్ లాగా కన్వర్ట్ చేద్దాం. హెలికాప్ అని నేను సమ్ నేమ్ ఇచ్చాను. ఇది టైప్ మూవీ క్లిప్గానే ఉంచేస్తాం. మరి దీని రిజిస్ట్రేషన్ పాయింట్ జనరల్గా ఇక్కడ ఉంటుంది. నేను సెంటర్ పాయింట్ని రిజిస్ట్రేషన్ పాయింట్గా సెట్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ యొక్క ఆబ్జెక్ట్లో సెంటర్ పాయింట్ని ఒరిజిన్గా తీసుకొని దీని యొక్క మూమెంటు, స్కేలింగ్, ఎవ్రీథింగ్ ఇది మెజర్ చేసుకుంటుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది లైబ్రరీలో యాడ్ అవుతుంది. అట్లానే దీనికి సంబంధించిన ప్రాపర్టీస్, నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, పొజిషను, కలర్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, సో వన్స్ ఇది సింబల్గా కన్వర్ట్ అయిన తర్వాత మనం దీన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు అని అర్థం. మరి ఫస్ట్ నేను దీని యొక్క పొజిషన్ని ఇక్కడ ఇలా పెడతాను. చూడండి, సెంటర్ పాయింట్ ఒరిజిన్ కాబట్టి ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ యొక్క పొజిషన్ని ఈ చివరికి తీసుకురండి. చివరికి తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లో మోషన్ ట్వీన్. సో మోషన్ ట్వీన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇది బ్లూగా మారిపోతుంది. ఈ లేయర్ యొక్క ఇదంతా కూడాను, ఈ లేయర్లో ఉన్న ఈ యొక్క ఫ్రేమ్స్ అంతా కూడాను. సో అంటే ఇది ఈ లేయర్లో మీకు ఇక వేరే డ్రాయింగ్స్ ఏది చేసేదానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ దట్ మోషన్ ట్వీన్ అని అర్థం అన్నమాట. సో మీరు ఇట్లా ఇది సెట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, ఈ ఐకాన్ కూడా చేంజ్ అయిపోతుందండి మోషన్ ట్వీన్ సెట్ చేసిన తర్వాత. ఇప్పుడు మీరు దీనికి మూమెంట్ని సెట్ చేసుకోవచ్చు, ఎట్లా ఇది మూవ్ కావాలనే దానికి. సో నేను ఇక్కడ దాకా దీన్ని మూవ్ చేశాను. చూడండి, ఫస్ట్ పొజిషన్ ఇక్కడ ఉంది. సో క్లిక్ అండ్ డ్రాగ్ టు దట్ పాయింట్. మీరు ఫస్ట్ ఈ మూవ్ చేసే ముందర ఏం చేయాలంటే కంపల్సరీగా ఈ పొజిషన్ని లాస్ట్ పొజిషన్కి తీసుకురండి. ఇప్పుడు మూవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మూవ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఇట్లా మూమెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. మోషన్ ఏ విధంగా ఉంది, ఫ్రేమ్స్ ఏ విధంగా సెట్ చేసుకున్నాయి అనేదాన్ని మీరు ఇక్కడ కూడా మూవ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా కావాల్సి ఉంటే కంట్రోల్ ప్లే. చూడండి, చాలా స్మూత్గా అక్కడ మూవ్ అవుతుంది. మరి మీకు స్పీడ్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫ్రేమ్స్ తగ్గించుకోవచ్చు. ఇట్లా డ్రాగ్ చేయండి లెఫ్ట్ సైడ్కి, ఫ్రేమ్స్ తగ్గించాను. ఇప్పుడు కంట్రోల్, రివైండ్, దెన్ ప్లే. నో, రివైండ్ ఇచ్చాము. మరి
ఇక్కడ ఈ యొక్క ఫ్రేమ్స్ని కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా స్పీడ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సరే ప్లే. రివైండ్, ప్లే. క్విక్గా మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా ఫ్రేమ్స్ని తగ్గించుకోవడము, ఫ్రేమ్స్ పర్ సెకండ్ని ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చేసుకోవడం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంతకుముందు నేను డిక్రీజ్ చేశాను కాబట్టి స్లో అయింది, ఇంక్రీజ్ చేయాలి మనం స్పీడ్ కావాలనుకుంటే. సో రివైండ్, దెన్ ప్లే. చూడండి చాలా క్విక్గా మూవ్ అవుతుంది. ఎఫ్పిఎస్ పెంచాను కాబట్టి, అది తగ్గిస్తే స్లో అవుతుంది అనమాట. స్పీడ్ కావాలంటే పెంచుకోవాలి, లేదంటే తగ్గించుకోవాలి. ఈ విధంగా మనం ఈ యొక్క సెట్టింగ్స్ని పెట్టుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మోషన్ ట్విన్ ద్వారా మీరు ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ని మీరు క్లియర్గా మోషన్ మీరు సెట్ చేసుకోవచ్చు.